రైట్ థింకింగ్ విత్ రాంగ్ మూవ్స్. రైట్ థింకింగ్ విత్ రాంగ్ మూవ్. సరైన ఆలోచన చేస్తున్నారు కానీ సరైన విధానంలో నడవట్లేదు. ఆలోచన విధానం సరైనదే, క్వశ్చన్ చేయడం సరైనదే, ప్రశ్న రావడం సరైనది, సరైన ప్రశ్న వేశారు కానీ విత్ ఎ రాంగ్ మూవ్. కానీ వాళ్ళు స్పందించే తీరు, వారు నడవలసిన తీరు సరిగ్గా లేదు. మొదటి రోజు యుద్ధానికి వెళ్ళారు, 4,000 మంది చనిపోయారు. ఫిలిస్తీన్ల ముందు నిలబడలేక 4,000 మంది హతులైన తర్వాత పాళెంలోనికి వచ్చి ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరికి ప్రశ్న వచ్చింది. ఏమని ప్రశ్న వచ్చింది? 4వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను అనే ప్రశ్న వచ్చింది. అయితే మీరు ఓడిపోవడానికి గల ముఖ్యమైన కారణం, మన ఆత్మీయ జీవితంలో చాలా మంది ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే రైట్ థింకింగ్ విత్ రాంగ్ మూవ్స్. మన ఆత్మీయ జీవితంలో మనం ప్రశ్నించుకోవటం మంచిదైనా ఆ తదుపరి మన కార్యాచరణ ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ ప్రశ్నకి జవాబు ఎక్కడ వెతకాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ప్రశ్న వచ్చింది కానీ వారి జవాబు ఎత్తుక్కోలేదు. ఒకటే ఒకటి ఆలోచించారు. ఏంటో తెలుసా? షిలోహులో దేవుని మందసం ఉంది, తీసుకొచ్చేయండి రా. అది కానీ మనతో ఉంటే జయం మనదే అని అన్నారు. అసలు నీ ఓటమికి కారణం ఏంటో చెప్పేది ఎవరు? దేవుడు చెబుతాడు అసలు నీ ఓటమికి కారణం ఏంటో. కానీ ప్రశ్న మనమే వేసుకుని దాని తాలూకు మంచి జవాబు మనమే ఎత్తుక్కుని మంచికి ఏ విధంగా చేయాలో మనం చేసేస్తూ ఉంటాం చాలాసార్లు. సరైన రీతిలో జవాబును మనం వెతకం. నీ ప్రశ్నలోనే ఉంది. నిన్ను ఓడిపోజేసిన వాడు ఎవడు చెప్పండి? ఆ ప్రశ్నలోనే ఉంది. యెహోవా ఫిలిష్తీయుల ఎదుట మమ్మల్ని ఎందుకని ఓడిపోజేశాడు? ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఏంటి? దేవుడేగా నిన్ను ఓడిపోజేసింది. మరి ఇప్పుడు నిన్ను గెలిపించేది ఎవరు? దేవుడేగా. అంటే ఆ ప్రశ్నలోనే గెలుపు ఓటములు ఎవరి చేతిలో ఉన్నవని నీ ప్రశ్న. దేవుని చేతిలో ఉన్నవే కదా. మరి ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి? అదే దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని మీద కాకుండా దేవుని మందసం మీద దృష్టి పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని మందసం అయితే దేవుడు ఉన్నట్టే అనుకున్నారు కానీ వారి విశ్వాసము దేవుని మీద కాకుండా వస్తువు మీద వారు పెట్టారు. అయితే ఆ మందసం దేవుడు కాదు కదా. మందసము దేవుని ప్రత్యక్షతకు గుర్తు, కానీ ఆ మందసము దేవుడు కాదు కదా. చాలా సార్లు మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి చూడడం మర్చిపోయి దేవుడు కాకుండా దేవుని ఆత్మీయతకు సూచనగా ఉన్న చాలా వస్తువుల మీద మన విశ్వాసాన్ని పెడతాం. అప్పుడు ఆత్మీయ జీవితంలో మనకి గెలుపు కాదు, ఎప్పుడూ ఓటమే. వి ట్రై టు సబ్స్టిట్యూట్. దేవుని ప్లేస్లోకి కొన్ని మెటీరియల్ తీసుకొచ్చి పెట్టి, కొన్ని నియమాలు తీసుకొచ్చి పెట్టి, ఇది చేస్తే మనకు జయము, ఇది చేస్తే మనకు మంచిది, ఇది ఉంటే మనకు మంచిది. చాలాసార్లు మనం అనుకునే మాట ఇది. అసలు ఎందుకు ఓడిపోతున్నారా మీరు? దేవుని పాదాల దగ్గర పడితే అర్థమయ్యేది. దేవుడు చెప్పేవాడు ఏంటో తెలిసే, నీ పాపముల వల్ల నువ్వు ఓడిపోతున్నావని, నీ అతిక్రమముల వల్ల నువ్వు ఓడిపోతున్నావని, నీ దోషముల వల్ల నువ్వు ఓడిపోతున్నావని దేవుడు చెప్పేది అది. కానీ వీరు గెలవడానికి దేవుని పాదాల దగ్గరికి రావట్లేదు. దేవుని మందసం ఉంటే చాలు. దేవుని మందసం దేవుడు కాదు, దేవునికి ప్రత్యక్షతకు గుర్తు మాత్రమే, కానీ అది దేవుడు కాదు. ఈ మాట చాలా బాగా అర్థం చేసుకోండి. మనం చాలాసార్లు మనం చేసిన తప్పులకి లేకపోతే మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా దేవునికి కొంత మెటీరియల్ ఇచ్చి మనం సరి చేసుకోవడానికి చూస్తూ ఉంటాం. చాలా మంది భక్తుల జీవితాల్లో నేను చూసింది ఏంటంటే
ఫలానాది ఈ దోషము పోవాలా, లేకపోతే నా కుటుంబం మీద నుంచి పాపం పోవాలనో, లేకపోతే నా దోషములు కడగబడాలనో, లేకపోతే నేను శుద్ధి చేయబడాలనో దేవుని పాదాల దగ్గర వేడుకుంటూ కన్నీరు కారస్తూ మానేసి 4 సువార్త కూడికలు డబ్బులు ఇద్దామనో, 4 మందిరాలు కడదామనో, లేకపోతే చర్చికి ఏదైనా వస్తువులు కొని పెడదామనో వారు ఊహనమాట. లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే దేవుడికి నేనేదో మంచి చేశాను, లేకపోతే దేవుడికి నేనేదో చేశాను కాబట్టి దేవుడు నన్ను చల్లగా చూస్తాడు. ఇది క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ ఆలోచన కాదు ఇది. అవి చెడ్డదా? దేవుని మందసం చెడ్డదా? దేవుని మందసం అపవిత్రమైనదా? కాదే. అవి చేయకూడదని దేవుడు చెప్పాడు కాదే. కానీ గెలవడానికి ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చడం. దాన్ని వదిలేసి చాలాసార్లు మనం ఏం పట్టుకుంటామంటే దేవునికి ఏదైనా చేస్తే చాలు. దేవునికి ఏమిద్దాం? వెండి నాది, బంగారం నాది అన్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఏమిద్దాం దేవునికి? బలులు నేను కోరుకుంటలేదు అన్నాడు. ఆయన మనిషి కాదు, ఆయనకి శరీరం లేదు. మనం పెట్టే మాంసాలు తినడానికి, మనం పెట్టే ఆయా పదార్థాలు తినడానికి. దేవుడు మనిషి కాదు. గాడ్ ఇస్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మయ ఉన్న దేవుడు. ఆయనకి ఇస్తే ఆత్మీయ రూపంలో ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, కైసరుకి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. పై రూపం పైరాత ఎవరిది? కైసరుది, ఆయనకి ఇచ్చేయండి. దేవునికి సంబంధించిన మన దగ్గర ఏదో ఉంది. ఏంటి దేవునికి సంబంధించింది? మన ఆత్మ. మన ఆత్మే దేవునికి సంబంధించింది. ఏదైనా ఇవ్వాలంటే ఆత్మీయంగా ఇవ్వాలి, అంతే. సెల్ ఫోన్ ఉందండి, ఏ సిగ్నల్ తీసుకుంటుంది? నేను ఎయిర్టెల్ సిమ్ వేసి జియో సిగ్నల్ తీసుకుంటుంది. అది జియో సిమ్ వేస్తే ఎయిర్టెల్ సిగ్నల్ తీసుకుంటుందా? ఏ సిమ్ ఆ సిమ్ తీసుకుంటుంది. దేవుడు ఆత్మ గనుక ఆత్మీయ విషయాన్ని ఆయన స్వీకరిస్తాడు. ఏంటి మనలో ఉన్నది? ఇప్పుడు దేవునికి ఏమిచ్చి మనము ఏ నైవేద్యం పెట్టాలి? ఆయన అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సు ఉన్న చూసారా, అది దేవునికి ఇష్టమైన బలి. నీ ఆత్మ దేవునికి ఇష్టమైనది. ఆత్మీయంగా అర్పించు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఇది దేవునికి ఇంపైన సువాసన. మెటీరియల్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్. వస్తువు అనేది ఎప్పుడు కూడా మనం గెలవడానికి పనిచేయదు. మనం ఎప్పుడు గెలుస్తాం తెలుసా? మన మోకాళ్ళ మీద మనం గెలుస్తాం. మన మోకాళ్ళ మీద మనం గెలుస్తాం. అవర్ విక్టరీ ఈజ్ ఆన్ అవర్ నీస్. మన మోకాళ్ళ మీద మనకి జయం ఉంది. దేవుని మందిరానికి కానీ, పరిచర్యలకు కానీ, మినిస్ట్రీస్కి కానీ ఎంత ఇచ్చినా సరే దేవుని పాదాల దగ్గర పడి వేడుకుంటే మనకు జయము. అవన్నీ అనవసరం. ఇది చేయొద్దని కాదు దేవుడు చెప్పింది. దేవుని మందసము అపవిత్రమైనదని కాదు దేవుడు చెప్పింది. ముందుగా దేవుని వెతకమని, దేవుని పాదాలను ఆశ్రయించమని, ఆ తరువాతే మందసం. మనం కూడా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా ఈ మూఢభక్తిలోనికి వెళ్తూ ఉంటాం. దేవుణ్ణి కొన్ని వస్తువుల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కొబ్బరి నూనెలో చూస్తాం దేవుణ్ణి, ఈ బైబిల్లో చూస్తాం దేవుణ్ణి. దాని ఉద్దేశం ఏంటంటే కొబ్బరి నూనె చేసాన్న బైబిల్ అన్న ఉంటే చాలు. బైబిల్ తల కింద పెట్టుకుంటే మంచి మంచి కళ్ళు వస్తాయి, సాతాను దగ్గరికి రాదు. చాలాసార్లు కొన్ని ఈ సూపర్ స్టిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు స్పిరిచువల్గా ఉండరా అంటే మనం సూపర్ స్టిషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఆధ్యాత్మికంగా ఉండరా? ఆత్మీయంగా ఉండు, హృదయంలో నన్ను చేర్చుకో అంటే మనం మూఢత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు తర్వాత అండి మందసం ఉంటే చాలు. ఫస్ట్ దేవుడు అన్నట్టే. నిజంగానే వాడు ఏం చేశాడంటే, దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడనేసరికి ఈ పేపర్లన్నీ జ్యూస్ చేసుకుని తాగేసాడు వాడు. దౌర్భాగ్యుడు పాపం. ఆడ ఆరోగ్యం అయిపోయిందో తర్వాత సంగతి మనకి తెలియదు కానీ ముందు జ్యూస్ చేసి తాగేసాడు. ఏంట్రా అంత పని చేసావంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి ప్రతి మాట వలన. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఈ మాటలన్నీ దేవుడియా?
అవును, పరిశుద్ధ లేఖనంలో మాట్లాడి దేవుడే కదా, ఇది నిజమా అన్నాడు. దేవుడి మాటనా? ఎవరి మాట అది? ఒక్కసారి నా కాళ్ళకు మొక్కి ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. అది ఎవరి మాట? ఆ, ప్రతి అక్షరం దేవుడిదే అంటే అలాగే. ఈ వాక్యంలో ఉన్న సారాంశము అది దేవుని స్వరం. అది మన హృదయంలో భద్రపరచుకోవాలి. అది దేవుడు చెప్పింది. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు, అసలు ఏది కొన్నిసార్లు మనం మూఢత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది మెడలో సిలువ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ సిలువ ఉంటే చాలు, ఏం దగ్గరికి రాదంతే. ఎందుకు రాదు? ఎంతో మంది భ్రష్టు పట్టిపోయిన మహా ఘోరమైన పాపులు మెడలో సిలువ వేసి తిరగట్లేదా? ఫ్యాషన్ కోసం కూడా సిలువేసి తిరుగుతారండి వెస్ట్రన్ కంట్రీస్ లో. మనకు కావాల్సింది మూఢత్వం కాదు, మనకు కావాల్సింది దేవుని పాదాలు.